ఈరోజు రన్నింగ్ కామెంటరీ తోటి శాసనసభలో ప్రవర్తించిన తీరు చూస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకునే విధంగా గవర్నర్ గారంటే గౌరవం లేదు, స్పీకర్ గారు చేరంటే లెక్కనే లేదు. గత 14-15 మాసాలుగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అద్దం పట్టేలా వారి ప్రసంగిస్తున్న తీరును చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక గవర్నర్ గారి ప్రసంగం ద్వారా నా ప్రభుత్వం ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, ఈ బడ్జెట్ ద్వారా మరిన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందివ్వబోతున్నామనే మాట చెప్పిన ప్రతి సందర్భంలో కూడా ట్రెజరీ బెంచ్ నుంచి అభినందనలు గవర్నర్ గారి ప్రసంగం చెప్తుంటే ఈ చక్కటి ప్రసంగాన్ని ఈ ప్రభుత్వ పనితీరు అద్దం పట్టేళ్ళు ఉండేటువంటి ఈ ప్రసంగాన్ని ప్రజలకు చేరనీయకుండా చూడాలని చెప్పని కుట్ర పన్నినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడిందాట పాడింది పాటలాగా వారి కనుసైగలతోటి ఇష్టానురీతంగా వారు మాట్లాడిన మాటలు ఇంతకుముందే మా ఎమ్మెల్సీ చెప్పిన విధంగా ఓవైపు బండ బూతులు కూడా ఈరోజు కూడా మాట్లాడే విధంగా వారు మాట్లాడినటువంటి తీరు చూస్తే తెలంగాణ సమాజం అసహించుకోవడం ఖాయమన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు రైతుకు రుణమాఫీ చేసినప్పుడు హర్షించవలసింది పోయి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మీరు చేయని పని 2014 నుంచి 18 వరకు ₹1,00,000 రుణమాఫీ అని పావులా ఇచ్చిన తీరు మీదైతే 2018లో అధికారానికి వచ్చినాక రైతు రుణమాఫీ అని కేవలం 11,000 కోట్లు విడుదల చేస్తే అందులో 8,000 కోట్లు వడ్డీగా పోయిన సందర్భంలో అసలు 4,000 కోట్లు ఇచ్చి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీరు ఈరోజు మేము ఈ గవర్నర్ ప్రసంగంలో 25,50,000 మందికి 21,000 కోట్లు రుణమాఫీ చేసినామని చెప్పినప్పుడు కూడా ఏళ్ళుగా మాట్లాడిన మాటలు సహితం కాదన్నమాట సందర్భంగా చెబుతూ ఈ రాష్ట్రంలో ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి గవర్నర్ గారి ప్రసంగం ఈ ప్రభుత్వ పనితీరును ఈరోజు విమర్శించేటువంటి సందర్భాన్ని మీ తీవ్రంగా తప్పడుతూ ఇక్కడేదో కేటీఆర్ గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ రైతులపైన యువతపైన నిరుద్యోగులపైన కపట ప్రేమను చూపిస్తూ కపట ప్రేమను ఒలకబోస్తూ మొసలి కన్నీరు కారుస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి వారి ప్రసంగాన్ని తీవ్రంగా మేము తప్పుపడతా ఉన్నాం.